60 ఏండ్ల ఆరాటం, అస్తిత్వం కోసం పోరాటం, వెత్తున ఎగిసిన ఉద్యమం, దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన జై తెలంగాణ ఆవాజ్. లక్షల గొంతులు చించుకొని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిళ్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఆధిపత్యంపై గెలిచినాయి. ఆ మహోద్యమంలో కీలక పాత్ర పోషించి మనం కన్న కలలు తెలంగాణ తీర్చిదిద్దేలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలను సగర్వంగా జరుపుకుంటోంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మొదలైన ఉద్యమంలో పాలు పంచుకునేందుకు 1999లో న్యూజెర్సీ సిటీలో తెలంగాణ ప్రవాస బిడ్డలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించారు. ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ఆశాకిరణంగా, ఆలోచనల కలబోతగా తెలంగాణను వలస పాలన అన్యాయ బంధనాల నుంచి విముక్తి చేసే శక్తిగా టీడీఎఫ్ అవతరించింది. ఒక చిన్న సమూహంగా ప్రారంభమైన ఈ సంస్థ ఖండాంతరాల్లో తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ వారి గుర్తింపు, సంస్కృతి, అభివృద్ధి, ఆకాంక్షల కోసం పోరాడే ప్రపంచవ్యాప్త ఉద్యమంగా విరాజిల్లింది. ప్రపంచవ్యాప్త ఉద్యమ ఆవిర్భావం తన స్థాపన నుంచి టీడీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ గా విస్తరించింది. వివిధ దేశాల్లో శాఖలను ఏర్పాటు చేసింది. 2001 నాటికే అమెరికాలోని 50కి పైగా నగరాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో ఘనంగా చాటిన ఘనత కేవలం టీడీఎఫ్ కే సాధ్యమవుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం సంప్రదాయ సంరక్షణకు మాత్రమే కాక స్వరాష్ట్ర డిమాండ్ను ప్రపంచవ్యాప్తంగా వినిపించే వేదికలుగా మారాయి. టీజేఏసీ ఏర్పాటులో టీడీఎఫ్ పాత్ర కీలకం. బస్సు యాత్రలు, విద్యార్థి కార్యకర్తలకు న్యాయ సహాయం, రాజకీయ కుట్రలను ఎదిరించడం, ప్రతి అడుగులో టీడీఎఫ్ ఉద్యమాన్ని గాడిలో నడిపించింది. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు ఢిల్లీలో టీడీఎఫ్ బృందాలు కాంగ్రెస్, బీజేపీలతో సంప్రదింపులు జరిపి బిల్లు ఆమోదం పొందే వరకు అలుపెరగక శ్రమించాయి. 2014లో తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైనప్పుడు టీడీఎఫ్ సైతం భాగస్వామ్యమైన ఆ విజయానికి దక్కిన ఆ సంబరం ఆకాశమంతా. ఉద్యమం అనంతరం త్యాగాల, గాయాలతో తల్లడిల్లిన తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం ముఖ్యమంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం నడుం బిగించింది టీడీఎఫ్. తెలంగాణ ఉద్యమ అస్తిత్వ చైతన్య ఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలే, అభివృద్ధి ప్రజా జీవితంలో అనుసంధానమవుతూ కొనసాగాలే అంటూ ఎన్నో రకాల ప్రాజెక్టులు చేపట్టి అమలుపరుస్తోంది టీడీఎఫ్. ఆరోగ్య విభాగంలో ఆరోగ్య సేవ 2024లో ఆరోగ్య రంగంలో నిర్వహించిన టీడీఎఫ్ ఆరోగ్య సేవా కార్యక్రమాలు అపురూపమైనవే. క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక వైద్య పరికరాలు అందించడం, పల్లె ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వేలాది మందికి ఆరోగ్య ఆశాదీపంగా మారింది. టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టు ద్వారా సేంద్రియ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు సాధికారం చేసి ఆత్మహత్యలను తగ్గించి సాధారణ రైతు కోసం నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన శిబిరాలు, శిక్షణా కార్యక్రమాలు రైతు చేతుల్లో శక్తినివ్వాలనే లక్ష్యంతో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఆధునిక విద్యను అందించేందుకు టీడీఎఫ్ మన తెలంగాణ బడి ప్రాజెక్టు నిర్వహిస్తోంది. తెలంగాణ ఉన్నత ప్రమాణాల విద్య కోసం పలువురు విద్యావంతులతో కలిసి ఏడాది పాటు శ్రమించి స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే రిపోర్టును రూపొందించారు, ముఖ్యమంత్రికి అందించారు. ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల కోసం కూడా ప్రభుత్వం టీడీఎఫ్ ను నివేదిక కోరింది. దీంతో కాన్ఫరెన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరిట మరో రిపోర్ట్ రూపొందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విద్య అందించే ప్రయత్నం కొనసాగుతోంది. మారుమూల ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, సోలార్ హాట్ హీటర్ సిస్టమ్, ఫెన్సింగ్,
ఆట వస్తువులు, బాత్రూమ్ క్లీనింగ్స్ వంటి సేవలు టీడీఎఫ్ అందించడంతో అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. పల్లె పాఠశాలల విద్యార్థులకు పరిశీలనాత్మక విద్యను అందించాలనే సంకల్పంతో సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభించడం ఒక విప్లవాత్మక చర్య. కేవలం పాఠ్యపుస్తకాల్లోని విజ్ఞానాన్ని కాదు, శాస్త్రీయ ఆలోచన, పరిశోధన తత్వాన్ని కూడా విద్యార్థుల్లో నాటింది. విద్యారంగంలో కేవలం నివేదికలు రాసి వదిలిపెట్టకుండా ఒక మార్పును సాధించే లక్ష్యంతో ల్యాబ్ ఆన్ వీల్స్ అని ప్రయోగాత్మకంగా ఒక వాహనంలో ప్రయోగశాలని ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ బోధనలో చేయూతనిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. వాళ్ళు చేయూతనిస్తున్నారు ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం. మహిళా సాధికారతకు వనితా చేయూత కార్యక్రమం ద్వారా మహిళలలో స్వయం ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఉచిత టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల వంటి కార్యక్రమాలు నిర్వహించింది టీడీఎఫ్. ఇది కుటుంబ అభివృద్ధికి, సామాజిక స్థితిగతుల మార్పుకి ముందడుగు. వరద బాధితులకు సహాయం. 2024లో ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వరదల సమయంలో అమెరికాలో ఉన్న మనోభావాలు మాత్రం తెలంగాణతోనే అనుసంధానమై ఉంటాయనే నిశ్చయంతో టీడీఎఫ్ అక్కడి గ్రామాల్లో సహాయక చర్యలు అందించింది. టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీఎఫ్ లోగోను ఆవిష్కరించగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ప్రమోషనల్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఈ రోజు టీడీఎఫ్ ఆరోగ్య శిబిరాలు, క్రీడా పోటీలు, డ్రగ్ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు, విదేశాల్లో తెలంగాణ పండుగలు నిర్వహిస్తూ తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది. రాజకీయ మార్పులకు అతీతంగా తెలంగాణ లక్ష్యాలను నెరవేర్చేలా ప్రభుత్వాలను, పార్టీలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతోంది. లాభాపేక్ష లేకుండా తెలంగాణ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ టీడీఎఫ్ తన సేవా సంకల్పాన్ని కొనసాగిస్తోంది. 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా పూర్తి చేసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుందని సగర్వంగా ప్రకటిస్తోంది. జై తెలంగాణ.